సో పిల్లల్లో సర్జరీస్ చూస్తే మనము 3 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఎమర్జెన్సీ సర్జరీ, ఒకటి డే కేర్ సర్జరీ, ఒకటేమో ఎలెక్టివ్ సర్జరీ. ఎమర్జెన్సీ సర్జరీలో మనకు బేబీని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం ఉండదు, ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది. సో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. డే కేర్ సర్జరీ అంటే మార్నింగ్ అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసి ఈవినింగ్ కల్లా ఇంటికి పంపించే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ హర్నియా, హైడ్రోసీల్, సర్కంసిషన్, ఇటువంటి సర్జరీస్. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే దే ఆర్ ప్లాన్డ్ సర్జరీస్. మనం ముందే ఒక డేట్ అనుకొని ఆ డేట్ నాటికి పిల్లాన్ని మనం ప్రిపేర్ చేసుకొని అడ్మిట్ చేసుకునే సర్జరీ. సో రొటీన్గా ఈ డే కేర్ మరియు ఎలెక్టివ్ సర్జరీస్కి షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఆపరేషన్కి ముందు 6 అవర్స్ ముందే మనం బేబీ యొక్క ఫుడ్ లేదా ఫీడ్ ఆపేస్తాం. తల్లిపాలు అయితే 4 అవర్స్ ముందు ఆపేస్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే అనస్థీషియా సేఫ్టీ కోసం. దాంతో ఆపరేషన్ వచ్చేసి జనరల్ అనస్థీషియా కానీ కాడల్ అనస్థీషియాలో కానీ చేస్తాం. ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ బట్టి 5 to 6 అవర్స్లో ఫీడ్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే 2-3 డేస్లో ఫీడ్ స్టార్ట్ చేయడం కానీ ప్లాన్ చేసుకుంటాం.